గుడికి వెళ్ళవేంటి నాన్న? డోంట్ వరీ మా. డాడ్ 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 ఎలా ఉన్నారు డాడ్? ఎలా ఉన్నావు అఖిల? ఏమండి? మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను అఖిల. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బానే ఉన్నానండి. మీకేం కాదు? అందరూ సేఫ్ గా ఉన్నారు కదా? ఇంట్లో అందరూ ఉన్నట్టే కదా? అందరూ ఉన్నారో లేదో లెక్క పెట్టుకోండి అంకుల్. ఎవరికి ఏం కాలే డాడ్, అందరూ బానే ఉన్నారు. ఏం కాలేదు. పార్వతి పార్వతి ఎక్కడుంది? కరెక్ట్ గా అడిగారు అంకుల్. పార్వతి ఎక్కడుంది అని అడిగితే గుడికెళ్ళింది అని చెప్తున్నారు. ఈ రాక్షసులు పార్వతిని ఏం చేశారో ఏంటోనని భయంగా ఉందండి. రేపు మీ పెళ్లి రోజు, దాని ఏర్పాట్ల గురించి ఆలోచించండి. హోయ్! నేను అడుగుతున్నదేంటి, నువ్వు చెప్తున్నదేంటి? పార్వతి ఎక్కడుంది? ఎక్కడుంది? పెద్దబాబు, పార్వతి ఎక్కడా? ఎక్కడుంది పార్వతి? చెప్పండి. పార్వతి ఎక్కడా? అమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. డాడీ ఇంటికి తిరిగి రావాలని పార్వతి గుడికి వెళ్ళి మొక్కుకుని వస్తానంది. ఇప్పుడు వచ్చేస్తుందమ్మా. గడప అవతల ఉండవలసింది ఆ నీలాంబరి పెద్దబాబు. గుడికి పార్వతిని పంపించకుండా ఉండాల్సింది. ఈ ఇంట్లో ఉండేది ఉండాల్సింది నేనేనంకుల్. నన్ను బయటికి పొమ్మంటే అది కుదిరే పనేనా? అంకుల్, దీంతో మాటలు అనవసరం అంకుల్. పార్వతిని చూడకపోతే ఎక్కడలేని అనుమానాలు వస్తాయి. ఇది ఇంత ధైర్యంగా ఇంటికొచ్చింది అంటే నాలో ఆందోళన ఎక్కువ అవుతుంది పెద్దబాబు. ఇదంతా ఎందుకు అసలు? విషయం ఏంటో చెప్పొచ్చు కదా దేవా. నోర్మై! పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు అనుకున్నదేదీ జరగదు. అది గుర్తుపెట్టుకో. వెళ్ళు. అమ్మా, రేపటి వరకు దేని గురించి ఆలోచించకండి. నా మాట నమ్మండమ్మా. ఎవరికి ఏమీ కాలేదు. నీ మాట నమ్ముతున్నాను పెద్దబాబు, కానీ పార్వతితో నేను మాట్లాడాలి. అలాగేనమ్మా. పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి. అన్నా, ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? ఈ డైరీలో పేర్లు మాయమైపోతే నన్ను పెద్దబాబు గారి కడికి పోవచ్చు కదా. ఇవెప్పుడు కాని రాకుండా పోతాయా అని చూస్తా ఉన్నానన్నా. 24 గంటలు టైం పడుతుందమ్మా. ఈలోపు ఎప్పుడైనా సరే అవి కనపడకుండా పోవచ్చు. దేవా సార్ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడమ్మా. పెద్దబాబు గారు, కంగారు పడుకు పార్వతి. నేను అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. డాడ్ కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు గుడికి వెళ్ళావు కదా, రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తావని చెప్పాను. అర్థమైనది పెద్దబాబు గారు. పెద్దబాబు, మొబైల్ నేను మాట్లాడతాను. పార్వతి, అమ్మ మాట్లాడుతుందంట. మాట్లాడకిలా. పార్వతి, అమ్మగారు, పార్వతి, పార్వతి ఎక్కడున్నావో చెప్పు. ఆ గుడికి మనం కూడా వస్తామని చెప్పకిలా.
విన్నావా పార్వతి? మీ అయ్యగారు నీ దగ్గరికి వెళ్దామంటున్నారు. చాలా దూరం అమ్మగారు. రేపు పొద్దున్నే నేను వచ్చేస్తాను. అడ్రస్ చెప్పు పార్వతి, ఉదయం అందరం కలిసి వద్దాం. వద్దమ్మగారు, ఈ సీక్రెట్లో మీరు రావద్దు. అఖిల, ముందు ఏ గుడో అది ఎక్కడుందో కనుక్కో అఖిల. పార్వతి, ఎక్కడున్నా? అదే గుడి. చెప్పు. ఆ, ఆ, ఇది ఇది ఆ, ఆ, శ్రీ చంద్రశేఖర్ స్వామి గుడి అమ్మగారు. అదెక్కడుంది? అబ్బో! పోనీ ఏ ఊరో చెప్పు, డ్రైవర్ని తీసుకుని ఆ గుడికి వస్తా. నేను పూజ మొదలు పెట్టాను అమ్మగారు, మధ్యలో ఆగరాదు. పార్వతి, నువ్వు నిజమే చెప్తున్నావు కదా? మీతో నా నెట్ట అబద్ధం చెప్తాను అమ్మగారు. ఈ ఇంట్లో నీలాంబరి స్వేచ్ఛగా తిరుగుతుందంటే నిన్నెక్కడ దూరం చేసిందోనని కంగారుగా ఉంది. అందుకే అడిగాను. నువ్వు సంతకం పెట్టానని అబద్ధం చెప్తున్నావా? అమ్మా, అలాంటిదేం లేదు. పార్వతి గుడికే వెళ్ళింది. నువ్వు ఆగు పెద్ద బాబు. నా కోడల్ని చెప్పని. చెప్పు పార్వతి. నా ఇంటికి దూరం కానమ్మగారు. దూరం అయ్యి నన్ను బతకలేను. దేవుడే నాకు కాపలాగా ఉన్నాడు. తెల్లారితే మళ్ళా మీ కళ్ళ ముందుంటాను. నువ్వుండాలి. నువ్వు లేకుండా ఈ ఇంట్లో ఏ సంబరం జరగదు పార్వతి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. బేగా వచ్చేస్తానమ్మగారు. అలాగే. పెద్దబాబు, పార్వతితో మాట్లాడాక కాస్త ధైర్యంగా ఉంది. మీరు ఏ రిస్క్ తీసుకున్నా కూడా మేం ప్రశాంతంగా ఉండలేం పెద్దబాబు. అందరం క్షేమంగానే ఉన్నాం డాడ్. పార్వతి సంతోషంగా మొక్కు తీర్చుకోవడానికని వెళ్ళింది. వెంట శేఖర్ కూడా ఉన్నాడు కదా. ఇక భయం లేదులే, కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. ఆంటీ డాడ్, కూర్చోండి. మీరు కూడా రెస్ట్ తీసుకోండి. ఏడవకమ్మా. అమ్మగారికి అబద్ధం చెప్పినానన్నా. శివశంకర్ సారు క్షేమంగా ఇంటికి తిరిగి రావడం కోసం ఇంత రిస్క్ తీసుకున్నావు. అబద్ధం చెప్పినా తప్పులేదమ్మా. ఈ పేర్లు బేగా మాయమైపోతే తెల్లారిగానే మనం ఇంటికి పోయి అమ్మగారిని అయ్యగారిని చూడొచ్చు. పెళ్లి రోజు సంతోషంగా జరుపుకునేలా చేయొచ్చు. ఘట్టమనేని ఈ సామ్రాజ్యానికి
పెద్ద కోడల్ని నేను, అఖిలాండేశ్వరి ఆంటీ పెద్ద కోడల్ని. నిన్నటి దాకా మొహానికి ముసుగు వేసుకొని తిరిగిన నేను ఇప్పుడు గర్వంగా రాజసంగా అడుగు పెడుతున్నాను. రేపటి నుంచి ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి క్యూ కడతారు. అఖిలాండేశ్వరి ఆంటీ భర్తని, కొడుకుల్ని, చిన్న కోడల్ని అందరినీ పోషించుకోవడానికి నన్ను సాయం చేయమని అడగాలి. ఇప్పుడే దాని పళ్ళు రాలుగుట్టొస్తాయి. మహి, వద్దు. దాని పొగరేంటో బయటపడింది. రేపు దాని సంగతి తెలుస్తాను. ఇప్పుడు ఒక ఆట ఆడుకుందాం పద. ఎవరక్కడా? ఏయ్ చీపిరాంటి, చప్పట్లు కొడితే రావేంటే? చీపురు అంటే వేరే పని మీద ఉంది. రేపొక్క రోజే నువ్వు రాణిలా ఉండేది, అది కూడా హాఫ్ డేనే. ఏంటి కళ్ళకంటున్నారా? ఈలోపే ఆ డాక్యుమెంట్స్ ఏవైనా మాయమైపోతాయా? పిచ్చి పట్టునట్టుంది మీకు. మాయమైపోతాననేది దీనికి తెలియదు అనుకుంటా. ఏయ్ ఏంటి ఏంటి కొనుక్కుంటున్నారు? నీ కాళ్ళు ఎలా విరగొట్టాలా అని. ఏంటి ఇంకా ధీమాగా మాట్లాడుతున్నారు? నీ వెకిల్ చేష్టలు చూస్తుంటే జాలేస్తుంది. నోరు మూసుకొని రేపటి నుంచి నేను చెప్పినట్టు చెయ్యాలి. చేయకపోతే మీ మెడలు పట్టి బయటికి గెంటేస్తా. ఆ! ఆ! అమ్మా! ఆ! నడుం పట్టేసిందిరా నాయనా. అయ్యో, యువరాణి గారు పడిపోయినట్టున్నారు. నడుం విరిగిపోయిందేమో. మీ పని ఇప్పుడు కాదు, రేపు చెప్తాను బా. ఎందుకు? ఇప్పుడు ముహూర్తం బాలేదా? రేపు మీ అందరి సంగతి తేలుస్తాను. ఆ, తినడానికి కూడా నన్ను అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నా కాళ్ళ దగ్గర పడుండేలా చేసుకుంటాను చూడండి. ఇప్పుడు ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు పడున్నారో అది గుర్తు పెట్టుకో. రేపు రేపు అంటున్నావు కదా, రేపే నిన్ను ఇంటి నుంచి పిచ్చి కుక్కలా తరిమి కొడతాం. సంతకాలు పెట్టిన సంగతి మర్చిపోయినట్టున్నారు. ఓ, నీకు గుర్తుంది కదా, అది చాలు. బాగా గుర్తుంది. మీ వెటకారానికి రేపు ప్రతీకారం తీర్చుకుంటాను. రేపు ఆంటీ అంకుల్ పెళ్లి రోజు. విషెస్ చెప్పాక నీ పెళ్లి మేం చేస్తామే. దేవత చేస్తారా? నీ గొంతమ్మ కోరికలు తీరాలని ముక్కోటి దేవతల్ని కోరుకో. లేకపోతే నీ పెళ్ళి ఎలా జరుగుతుందో నీకే తెలుస్తుంది. మీకింకా మంచి రోజులున్నాయని అనుకుంటున్నారా? అనుకోండి. ఇంతకంటే ఇంకా ఎక్కువే అనుభవిస్తారు చూడండి. పిచ్చి గొర్రె, రేపు దీన్ని రఫాడిస్తామని దీనికి తెలీదు. సంతకాలు చూసుకుని మురిసిపోతుంది. దీని కాలు విరగొట్టి చెయ్యి మడత పెట్టి గుడిమెట్ల దగ్గర పడేయాలి. అడుక్కోవడానికా? అందుకు కూడా పనికిరాదు మహి. మెళ్ళో ఉన్న తాళి తీయకుండా వెళతావా? అమ్మా పార్వతి,
పక్కన పెట్టన్నా. ఆ రాక్షసులు పెద్దబాబు గారిని మాయం చేస్తాది. అది అది ఏ మాయలో అయినా పడేస్తాదేమోనని భయంగా ఉంది. పార్వతి, దేవాసారికి ఏం కాదమ్మా. కావాలంటే ఫోన్ చేస్తాను. వద్దు వద్దన్నా, ఫోన్ చేయొద్దు. పెద్దబాబు గారు నాకు ధైర్యం చెప్పి ఈయనే ఉండమన్నారు. కానీ నేను ఆయన చూడకుండా ఉండలేను. ఆయన కాడికి పోదామన్నా. అలాగే అమ్మా. సరే పద హా, పద. అన్న అన్నా, నా ఇంటికి తిరిగొచ్చానని తెలియకుండా చూడన్నా. అలాగేనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. నేను చూసి వస్తాను. ఇక్కడే ఉండమ్మా. నమస్తే సార్. దేవా సార్ ఫోన్ చేశారు. ఇంటి వెనక ఏదో సౌండ్ వస్తుందంట, వెళ్ళి చూడు. అలాగే సార్. పార్వతి, రామ్మా. వాచ్మెన్ వచ్చేలోపు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అట్టగే అన్నా. వెళ్ళమ్మా, జాగ్రత్త. సౌండ్ ఏం లేదు సార్. సరే, దేవా సార్కి నేను చెప్తాలే. నువ్వు గేట్ దగ్గర ఉండు. అలాగే సార్. శేఖర్ అన్నా, హ్మ్. పెద్దబాబు గారిని ఎట్టా పిలిచేది? నేను కాల్ చేస్తాను, ఉండమ్మా. హలో శేఖర్. నేను పార్వతి ఇంటికొచ్చాను సార్. వాట్? అవును సార్, కుమ్మం బయటే ఉన్నాం. లాక్ చేసి ఉంది. వస్తున్నాను. సార్ వస్తున్నారమ్మా. పార్వతి, పెద్దబాబు గారు, ఎవరు చూడలేదు కదా? లేదు సార్. సరే, లోపలికి రండి. పార్వతి, ఏమైంది? ఈ డైరీ చూడండి. మీరు రాసిన పేర్లు చెరిగిపోలేదు. అంటే మీరెట్టిన సంతకాలు కూడా పోయిండవు. సినిబాబు గారి మాటిని సంతకాలు ఎట్టకుండా ఉంటే చాలా బాగుండేది. పార్వతి, ప్రాబ్లం ఏం కాదు. రేపు తెల్లవారితే అమ్మ వాళ్ళ పెళ్లి రోజు. సంతోషంగా ఏర్పాట్లు చేసుకుందాం. మీరంత కాన్ఫిడెంట్గా ఉంటే నేను కూడా ఇక్కడే ఉంటాను సార్. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా పార్వతి. ఏం జరుగుతుందో ఏంటో. అంతా మంచి జరుగుతుంది పార్వతి. ప్రశాంతంగా పడుకో. నేనున్నాను కదా. నేను ఈయనే ఉంటే వాళ్ళు ఏం చేస్తారో పెద్దబాబు గారు. వాళ్ళ టైం అయిపోయింది. ఒకవేళ పెట్టిన సంతకాలు అలాగే ఉండి ఆ రాక్షసి చేయి పట్టుకోవాలని అందులో రాసుంటే ప్రాణమైనా వదులుకుంటాను పార్వతి. మీ నోటి వెంట అట్లాంటి మాట రానివ్వకండి. సరే, అలాగే. ఏయ్ పార్వతి,